నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. ఇరాన్పై తగ్గేదేలే అంటున్నారు అగ్రరాజ్యాధినేత. యుద్ధంతో కాకుండా ఆర్థిక ఆంక్షలను అస్త్రంగా మలుచుకుంటున్నారు. టెహ్రాన్పై సైనిక దాడులు చేస్తోన్న వాషింగ్టన్ రూట్ మార్చుతోంది. ఇరాన్ దేశ ఆర్థిక జీవనాధారంపై దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ సమాజంలో టెహ్రాన్ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా కొత్త ఎత్తుగడతో ముందుకెళ్తోంది ట్రంప్ ప్రభుత్వం. ఆ దేశానికి ఎవరైనా సాయం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ కామెంట్స్ ఢిల్లీలోనూ దడ పుట్టిస్తున్నాయి. అసలు ఇండియాపై ఆ యుద్ధం ప్రభావం ఏ మేర ఉంటుంది? ఆంక్షలతో టెహ్రాన్ ఢిల్లీ ట్రేడ్ ఎలా ముందుకు సాగనుంది? రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ట్రంప్ ఆంక్షలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇరాన్పై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్న ఆ దేశాన్ని ఒంటరి చేయడమే మా లక్ష్యం. ఇప్పటికే టెహ్రాన్ నౌకాదళం నాశనమైంది, వాయుసేన ధ్వంసమైంది, ఆర్మీ ఫ్యాక్టరీలు శిథిలమయ్యాయి, కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఇక ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు అంటోంది వాషింగ్టన్. చమురు స్మగ్లింగ్, నగదు బదిలీలు, ఎక్స్చేంజ్ హౌజ్లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలన్నీ ఇప్పుడే ఆగిపోవాలి. మిత్రదేశాలన్నీ తమతో కలిసి నిలబడాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకూడదని ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. టెహ్రాన్కు ఢిల్లీ కీలకమైన వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇరాన్తో మనది మిగులు వాణిజ్యం. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా కొద్ది రోజులుగా వ్యాపార లావాదేవీలు తగ్గాయి. తాజాగా ట్రంప్ వార్నింగ్తో భారత ఎగుమతిదారులకు ఇబ్బంది తప్పకపోవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్కు ఇండియా నుంచి $1.25 బిలియన్ విలువైన ఎగుమతులు వెళ్లాయి. ఇదే సమయంలో $370 మిలియన్ విలువైన ఉత్పత్తులను మనం టెహ్రాన్ నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇరు దేశాల మధ్య ఉన్నది కేవలం చమురు బంధం మాత్రమే కాదు. భారత్ నుంచి బాస్మతి బియ్యం, తేయాకు, చక్కెర, ఔషధాలు, మసాలాలు, ఆహార సంబంధిత పదార్థాలు ఇరాన్ మార్కెట్కు ఎగుమతవుతూ ఉంటాయి. టెహ్రాన్ నుంచి పిస్తా, ఖర్జూరాలు, యాపిల్స్, కివీ పండ్లను ఢిల్లీ దిగుమతి చేసుకుంటోంది. ఒకవేళ ట్రంప్ ఆర్థిక చర్యలు చేపడితే గనక ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులపై ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది.